Hello guys, welcome to Satyam Interiors. This is Satyanarayan Reddy, Managing Director of Satyam Interiors and Developers. ఈరోజు వన్ మోర్ 3 BHK ఫ్లాట్కి మనం ఇంటీరియర్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ 3 BHK ఫ్లాట్ ప్రైదనర్ ఏరియా రామ్కి 1 హార్మోనీ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ చూసినట్లయితే 1395 SFT అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనం ఇంటీరియర్స్ ఏ విధంగా చేసామనేది మనము ఈ వీడియోలో క్లియర్ అండ్ డీటెయిల్గా చూద్దాం. ప్రజెంట్ ఒకసారికి మనము హాల్లో ఉన్నామండి. హాల్లో ఒకసారికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఒక పీవీడీ పార్టీషన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఒకటి. అండ్ ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. ఫస్ట్ మనము టీవీ గురించి చూసినట్లయితే టీవీలో ఒకసారికి మనం ఏం చేసామంటే కింద బేస్ యూనిట్ చూసినట్లయితే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఒకసారికి వుడెన్ డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనము ఇక్కడ 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి ఇక్కడ. అండ్ మిడిల్లో ఒకసారికి మనం ఒక ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు రిమోట్ యాక్సెస్ గురించి అనేసి మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ మిడిల్లో ఒకసారికి మన ఎల్ఈడి ప్యానలింగ్ చూసినట్లయితే ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. గోల్డ్ టీప్ పట్టిస్తాం మనం. ఇది ఇక్కడ ఒకసారికి కంప్లీట్గా ఫ్రాస్టీ వైట్ తీసుకున్నాం కంప్లీట్గా ప్యానలింగ్ ఒకసారికి కలర్ కాంబినేషన్ ఒకసారికి. ఈ ప్రాజెక్ట్లో ఒకసారికి మేజర్గా కలర్ కాంబినేషన్ ఒకసారికి వైట్ అండ్ గోల్డ్ బ్లాక్ యూజ్ చేయడం జరిగిందండి మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా పైన కూడా మీరు చూసినట్లయితే ఒక లెడ్జ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు. అది ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేది పైన ఒక లెడ్జ్ ఇచ్చాము మనము. అండ్ అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్లో కూడా ఒక స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక 3 స్పాట్ లైట్స్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా ఆ లెడ్జ్ పైన ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం హైలైట్ అవ్వడం కోసం ఒక 3 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనము ఈ లెడ్జ్కి కూడా కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు. రెగ్యులర్గా మనము కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఒక ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం డిఫరెంట్గా ఉంది మన కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 2 లెడ్జ్ ఇచ్చామండి ఫోటో ఫ్రేమ్స్కు లైక్ ఏదైనా ఐడియల్స్ కానీ ఎటువంటిది పెట్టుకోవడానికి కోసం. ఇక్కడ కూడా ఏం చేసామంటే ఇక్కడ కింద కూడా కంప్లీట్గా మనకు ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు. అంటే టీవీ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ పీవీసీ లూవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము కంప్లీట్గా. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా థీమ్ ఈ లూవర్స్ కూడా వైట్ అండ్ గోల్డ్ థీమ్లో తీసుకున్నామండి మనం ఇక్కడ కంప్లీట్గా. ఇది కూడా చూడడానికి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి మనకు లైవ్లో చూడడానికి ఒకసారికి. ఎలక్ట్రికల్ డీబీ బాక్స్ వచ్చిందండి ఇక్కడ. దీన్ని కవర్ చేస్తూ ఈ విధంగా డోర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకు టీవీ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఇది కంప్లీట్గా ఒకసారికి స్టోరేజ్ గురించి ఇచ్చాం మనం ఇక్కడ. అండ్ లోపల స్టోరేజ్ అండ్ లోపల సైడ్ మీరు చూసినట్లయితే ఈ విధంగా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అండ్ అదేవిధంగా లోపల ప్రొఫైల్ లైటింగ్ అనేది ఒకటి ఇచ్చామండి మనము ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం గ్రాండ్ లుక్ ఉండడం కోసము. అండ్ అదేవిధంగా మనకు డోర్ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి కంప్లీట్గా ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి విత్ బ్లాక్ గ్లాస్. అండ్ ఇక్కడ పీవీడీ పార్టీషన్ చూస్తే ఇది కంప్లీట్గా యాక్చువల్లీ సింపుల్ చెప్పాలి ఇది మెటల్ పార్టీషన్ అండి. మెటల్ పార్టీషన్ పీవీడీ పార్టీషన్ అంటాం మనము. ఇక్కడ ఒకసారి ఇది ఒకసారి కంప్లీట్గా ఏం చేసామంటే ఈ విధంగా ఇచ్చామండి. కొంచెం ఎంట్రన్స్ అవ్వగానే కంప్లీట్గా డైనింగ్ అనేది విజిబుల్ అవ్వకుండా కొంచెం హైట్ చేస్తూ ఉంటుంది అనేసి కొంచెము లుక్ వైజ్గా బెస్ట్గా ఉందనేసి మనము ఈ పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. ఇది ఒకసారి కంప్లీట్గా ఒకసారికి మిర్రర్ ఇచ్చామండి మనము బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్లో ఒకసారికి మిర్రర్ ఇచ్చామండి మధ్యలో మనము. ఈ మిర్రర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కొంచెం చూడడానికి ఒకసారికి కొంచెం గ్రాండ్గా ఉంటుంది. అదేవిధంగా రూమ్ కూడా చూడడానికి కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అనేసి మనము ఆ కాన్సెప్ట్లో మనం మిర్రర్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ అదేవిధంగా మనము టీవీ యొక్క ఆపోజిట్ వాల్ చూసినట్లయితే ఇక్కడ సోఫా వస్తుందండి. ఎల్ షేప్లో సోఫా వస్తుంది. ఈ సోఫా వేసిన తర్వాత పైన ఈ వాల్ ఒకసారికి ఎంటీగా ఉంది. సో మనం దీన్ని ఏం చేసామంటే కంప్లీట్గా మౌల్డింగ్ ఇది వాల్ మౌల్డింగ్స్ ఇచ్చామంటే పీవీసీ వాల్ మౌల్డింగ్స్ అంటాం మనం వీటిను. ఈ పీవీసీ వాల్ మౌల్డింగ్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. స్క్వేర్ వైజ్గా 3 స్క్వేర్స్ అనేది ఇచ్చామండి. పీవీసీ మౌల్డింగ్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు. దీని లోపల పీవీసీ మౌల్డింగ్స్ ఇచ్చిన తర్వాత దీని లోపల సైడ్ ఒకసారి కొంచెం హైలైట్ అవ్వడం కోసం వాల్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది లోపల సైడ్ ఇదంతా కూడా.
నెక్స్ట్ మనకు ఇక్కడ పార్టీషన్ తర్వాత నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి మనకి ఇక్కడ. ఈ డైనింగ్ ఏరియాలో మనం ఏం చేసినట్టు ఒక పూజా యూనిట్ అనేది ఒకటి ఇచ్చాము ఇక్కడ మనము. ఈశాన్యం వస్తుంది మనకి డైనింగ్ ఏరియాలో. సో ఇక్కడ పూజా యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి. క్రాకరీ అనేసరికి మనము క్రాకరీ అనేది ఈ విధంగా ప్లాన్ చేసామండి. డిజైన్ అనేది మనకు కింద ఒకసారికి ఒక బేస్ యూనిట్ ఇచ్చాము మనము. ఒక చిన్న టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక చిన్న బాక్స్ అనేది ఒక చిన్న యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది, ఏదైనా గ్రాండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం. అంటే ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. ఫస్ట్ మనం బేస్ యూనిట్ గురించి చూసినట్లయితే బేస్ యూనిట్లో ఒకసారికి ఈ విధంగా 3 డ్రావర్స్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ స్టోరేజ్ పర్పస్. ఇక్కడ ఇది కంప్లీట్గా సాఫ్ట్ క్లోజర్స్ అండి మనం యూజ్ చేసింది ఇక్కడ హార్డ్వేర్ ఒకసారికి. అండ్ ఈ విధంగా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. అదేవిధంగా మనకు మిడిల్లో ఒకసారికి టైల్స్ కాకుండా కంప్లీట్గా గ్లాస్ ఇచ్చామండి, పెయింటెడ్ గ్లాస్. మనకి ఇది టఫ్ అండ్ గ్లాస్తో ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది మనకు. అండ్ సింక్ పైన అదేవిధంగా ఒక మిర్రర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి సింక్ పైన ఒకసారికి. అండ్ అదేవిధంగా మనం మిర్రర్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఒక చిన్న స్మాల్ టాల్ యూనిట్ అనేది ఈ విధంగా స్టోరేజ్ గురించి ఈ విధంగా ఇచ్చామండి మనము. మీరు అబ్జర్వ్ చేస్తే అందరు ఇన్సైడ్ కూడా కంప్లీట్గా ఒకసారికి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామండి మనము. ఇక్కడ మిడిల్లో ఒకసారికి ఈ యూనిట్లో ఒకసారికి ఏదైనా గ్రాండ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఐడియల్ కానీ అటువంటిది ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేది మనం ఇక్కడ ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మధ్యలో. ఇక్కడ ఇన్సైడ్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా స్పాట్ లైట్స్ కూడా ఇచ్చాము. ఏదైనా డిఫరెంట్ ఏదైనా ప్లాంట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం కోసం మనం ఒక 2 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది లోపల. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా స్టోరేజ్ అనేది రెగ్యులర్గా ఇచ్చామండి మనము. ఇన్సైడ్ చూస్తే కంప్లీట్గా ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మన ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా కంప్లీట్గా ప్లేన్ ఫాల్ సీలింగ్ తీసుకున్నామండి. ఇక్కడ మధ్యలో ఒకసారికి ఒక శాండ్ లేయర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన పూజా యూనిట్ కూడా చూసినట్లయితే పూజా యూనిట్ ఒకసారికి కొంచెం రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ థీమ్లో తీసుకున్నామండి. టాప్ టు బాటమ్ ఒకసారికి ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాం మనము. అండ్ మిడిల్లో ఒకసారికి ఒక డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నామండి. మనం ఒక లోటస్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చేసి ఒక బెల్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనము. కొంచెం డిఫరెంట్ థీమ్ ఉందండి మనకు రెగ్యులర్గా కాకుండా ఇక్కడ ఒకసారి పూజా యూనిట్ అనేది మనము. అంటే కింద ఒకసారికి ఒక ప్రసాదం ట్రే అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు. ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో ఏదైనా పెట్టుకోవడానికి ఫెస్టివల్ టైంలో ఏదైనా కొంచెం ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం ఈ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కింద ఒకసారికి ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి మనము ఈ విధంగా. అండ్ అదేవిధంగా ఒకసారి పూజా యూనిట్ లోపల సైడ్ చూసినట్లయితే మనం ఇక్కడ లోపల సైడ్ ఒకసారి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఈ విధంగా సెల్ఫ్స్ అనేది ఇచ్చామండి మనము. ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కోసం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి. అండ్ మిడిల్లో ఒకసారికి CNC డిజైన్ ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. పైన ఒకసారి 3 బెల్స్ మధ్యలో ఓం ఇట్లా లీడ్స్ వచ్చే విధంగా ఈ విధంగా డిజైన్ అనేది ఇన్సైడ్ ఈ విధంగా ప్లాన్ చేసాం మనము. ఇక్కడ కింద ఒకసారికి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునే విధంగా ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. దీని యొక్క పూజ యొక్క డెప్త్ ఒకసారికి 1 ఫీట్లో ప్లాన్ చేసామండి కంప్లీట్గా ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లేస్ లేదు. సో ఇక్కడ ఒకసారికి కంప్లీట్గా ఈ డోర్ ఏదైతే ఉంటుందో దీని లెవెల్లోనే మనము తీసుకోవడం జరిగింది ఇక్కడ మనము పూజ యూనిట్ అనేది. కిచెన్లో ఎలా చేసామో ఒకసారి కిచెన్ చూద్దాము. ఒకసారి మీరు కిచెన్లో చూసినట్లయితే మనం ఇక్కడ స్టార్టింగ్లో మనం ఏం చేసామంటే ఈ కిచెన్లో ఒకసారి కంప్లీట్గా ఎల్ షేప్ అండి మనకి ఇక్కడ.
అది చెప్పేది మనం ఇక్కడ ఏం చేసామంటే మన కిచెన్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఒకసారి ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ పైన ఒకసారి లాఫ్ట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒకసారి ఒక రోలింగ్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేసి ఈ విధంగా అనేది ఒక రోలింగ్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ లోపల సైడ్ కూడా చూసినట్టయితే ఒక ట్రే అనేది ఇవ్వడం జరిగిందండి. మనం ఏదైనా యూజ్ చేసుకునేటప్పుడు ఏదైనా కూడా మిక్సీ కానీ గ్రైండర్ కానీ కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఈజీ యాక్సెస్ ఉండడం కోసం మనం అనేది ఒక ట్రే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనము. ఇన్సైడ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము కంప్లీట్గా. అదేవిధంగా ఒకసారి మనం కింద బేస్ యూనిట్ చూసినట్లయితే బేస్ యూనిట్లో ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 2 డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ పర్పస్. ఇక్కడ మనము లోపల సైడ్ ఒకసారి ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఒక బాటిల్ పుల్ అవుట్ అనేది ఇచ్చామండి ఇక్కడ మనము. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఒక 3 ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. ఫస్ట్ వన్ చూస్తే మనకు కట్లరీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. స్పూన్స్ కానీ లైక్ ఏదైనా చిన్న చిన్న స్పూన్స్ గరిటెలు అటువంటిది పెట్టుకోవడానికి కోసం అనేది ఒక కట్లరీ అనేది ఇవ్వడం జరిగిందండి పైన. అండ్ సెకండ్ వన్లో సరికి అంటే చిన్న చిన్న బౌల్స్ కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అనేసి ఒక ట్యాండమ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అండ్ థర్డ్ వన్ వచ్చరికి తాల్ యూనిట్ అండి. మనకు ఒక ప్లేట్స్ పెట్టుకోవడానికి కోసం ఇచ్చాము ఒక ప్రొవిజన్ అనేది ఇక్కడ. అండ్ అదేవిధంగా చిన్న చిన్న బౌల్స్ కానీ లైక్ ఏదైనా పెట్టుకోవడానికి అనేది సైడ్ కూడా ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్నర్ చూసినట్లయితే ఒక స్టోరేజ్ గురించి ఈ విధంగా ఇచ్చామండి మనము. లోపల సైడ్ కూడా ఒక సెల్ఫ్ ఇచ్చాము మనము. లోపల సైడ్ అంతా స్టోరేజ్ యూజ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ ఇక్కడ కార్నర్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఈ విధంగా ఇక్కడ నుంచి ఇచ్చామండి మనం ఓపెనింగ్ అనేది మనం ఇక్కడ. దీంట్లో వచ్చేసరికి సిలిండర్ అనేది ఈ కార్నర్ పెట్టుకుంటారంటే యాక్సెస్ కోసం ఈ విధంగా అనేది మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది యాక్సెస్ మనము. అండ్ నెక్స్ట్ ఒకసారికి సింక్ కింద ఒకసారికి మనం ఏం చేసామంటే కింద ఒకసారికి కంప్లీట్గా 3 feet ఉందండి మనకి ఇక్కడ. 3 feetలో మనం ఏం చేసామంటే దీనికి కొంత సపరేట్ సింక్ లెఫ్ట్ సైడ్లో కొంచెం ఓపెన్గా ఉంటే దాన్ని ఏం చేసామంటే స్టోరేజ్ వేస్ట్ అవ్వకుండా సెల్ఫ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. స్టోరేజ్ ఏదైనా లిక్విడ్స్ కానీ అటువంటి ఏదైనా ప్లేస్ చేసుకోవడం కోసం. అండ్ ఇటు సైడ్ వచ్చరికి మనం ఏంటంటే పైప్ లైన్స్ అవి వచ్చాయి కాబట్టి దీన్ని ఏంటంటే ఓపెన్గా పెట్టాం. మనం ఏదైనా లీకేజెస్ ఏదైనా కూడా ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మనం ఇక్కడ. అదేవిధంగా అప్పర్ క్యాబినెట్లో పైన చూసినట్లయితే ఇక్కడ ఒకసారి కంప్లీట్గా RO యూనిట్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. సేమ్ ఈ విధంగా ఈ అప్పర్ క్యాబినెట్ అండ్ ఇక్కడ ఒకసారికి అప్పర్ క్యాబినెట్లో మనం ఏం చేసామంటే సేమ్ ఈ విధంగా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. మధ్యలో చిమ్నీ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారికి స్టోరేజ్ గురించి అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము విత్ ప్రొఫైల్ డోర్స్తో. ఒకసారి మీరు లోపల సైడ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చామండి మనము. లోపల సైడ్ ఒకసారికి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి మనము కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా చిమ్నీ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ప్లాన్ చేయడం జరిగింది స్టోరేజ్ పర్పస్ రెగ్యులర్గా మనము. ఇన్సైడ్ లోపల సైడ్ ఒకసారికి మీరు చూసినట్లయితే లోపల సైడ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది రన్ చేయడం జరిగిందండి మనము. ఏదైనా లోపల పెట్టుకున్న ఐటమ్స్ ఏదైనా కొంచెం హైలైటర్గా అవడం కోసం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ షటర్స్ గురించి చూసినట్లయితే కంప్లీట్గా బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ అనేది తీసుకోవడం జరిగిందండి షటర్స్ మన కంప్లీట్ కిచెన్లో ఒకసారికి ఇక్కడ. అండ్ అదేవిధంగా మనం పైన చూసినట్లయితే లాఫ్ట్ ఒకసారి కంప్లీట్గా ఎల్ షేప్ ఇచ్చామండి ఈ విధంగా కంప్లీట్గా మనము. ఇక్కడ హ్యాండిల్స్ కూడా కొంచెం ప్రీమియం హ్యాండిల్ తీసుకున్నామండి. కొంచెం లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ కిచెన్లో ఒకసారికి కలర్ కాంబినేషన్ ఒకసారి కంప్లీట్గా ఎక్రాలిక్ ఫినిషింగ్ తీసుకున్నామండి ఇక్కడ లామినేషన్ అనేది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మనం ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే కంప్లీట్గా సింపుల్గా మనకు 2 స్ట్రిప్ లైటింగ్ ఇచ్చేసి మనము ఒక 2 ప్యానల్ లైట్స్ అనేది ఇచ్చి సింపుల్గా ఈ విధంగా చేయడం జరిగిందండి మనము ఫాల్ సీలింగ్ కూడా. అండ్ అదేవిధంగా ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో మనం ఏం చేసామంటే ఇక్కడ మనము ఒక వార్డ్రోబ్ అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ ఒక వార్డ్రోబ్ చేసాము స్టోరేజ్ గురించి. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చామండి అటాచ్డ్ మనము. అండ్ ఒక ఓపెన్ సెల్ఫ్ ఇచ్చామండి బుక్స్ కానీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం అనేసి ఒక ఓపెన్ సెల్ఫ్స్ అనేది ఈ విధంగా వేయడం జరిగిందండి మనము. అండ్ అదేవిధంగా ఒకసారి ఒక చిన్న స్మాల్ టీవీ క్యాబినెట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. ఫస్ట్ ఒకసారి వార్డ్రోబ్ గురించి చూసినట్లయితే వార్డ్రోబ్ ఒకసారి డిజైన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా వైట్ థీమ్ తీసుకున్నామండి. కంప్లీట్గా మనము వైట్ అండ్ హైలైటర్ కోసం ఒక బ్రౌన్ కలర్ తీసుకున్నామండి వుడ్ కలర్ అక్కడ. ఇది ఒకసారికి మనం కంప్లీట్గా వైట్ థీమ్ విత్
హైలైటర్గా ఏం చేసామంటే గోల్డ్ టీ పట్టీస్ అనేది యూజ్ చేయడం జరిగిందండి, కొంచెం హైలైటర్గా డిజైన్ గురించి అనేసి మనము. ఈ డిజైన్ కూడా కంప్లీట్గా ఒకసారికి చాలా డీసెంట్గా వచ్చిందండి. లైవ్లో ఒకసారికి మనము డిజైన్ ప్యాటర్న్ అనేది మనకు ఇది కంప్లీట్గా గోల్డ్ టీ పట్టీస్తోనే హైలైట్ చేసాం మనము. ఒకటే సింగిల్ కలర్ తీసుకొని వైట్ కలర్స్లో. ఒకసారి మనము వార్డ్రోబ్ యొక్క ఇన్సైడ్ కూడా చూసినట్లయితే మనకు ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ ఒకసారికి ఇక్కడ ఒకసారికి ఏం చేసామంటే కింద ఒకసారికి ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. ఇది మూవబుల్ సెల్ఫ్ అండి మనకు. అండ్ అదేవిధంగా పైన ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి ఈ విధంగా 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పైన వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఒక సైడ్ వచ్చేసరికి హ్యాంగర్కి ఇచ్చామండి, ప్లానింగ్ చేసాం హ్యాంగర్ కోసం. అండ్ ఒక సైడ్ వచ్చేసరికి స్టోరేజ్ గురించి అనేది ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి మనము. అండ్ అదేవిధంగా వార్డ్రోబ్ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే మనము డిజైన్ అనేది చాలా డీసెంట్గా వచ్చిందండి. అండ్ అదేవిధంగా మనం వార్డ్రోబ్ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే రైట్ సైడ్లో కూడా ఇన్సైడ్ వచ్చేసరికి మనము ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి. సేమ్ అది కూడా ఇక్కడ కూడా ఏం చేసామంటే కింద ఒక సెల్ఫ్ ఇచ్చామంటే మూవబుల్ సెల్ఫ్స్. అండ్ పైన ఒకసారి కంప్లీట్గా మనం ఒకసారి మిడిల్లో డివైడ్ చేసేసి ఒక పార్టిషన్ ఇచ్చేసి మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది చిన్న చిన్న స్టోరేజ్ పెట్టుకునే విధంగా ఈ విధంగా సెల్ఫ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి మనకు. ఇక్కడ స్టోరేజ్ ఒకసారికి వార్డ్రోబ్లో చాలా స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసినట్లయితే అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కమ్ స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేసామండి మనం ఇక్కడ. ఇది ఒకసారి కంప్లీట్గా హ్యాండిల్ ఇవ్వలేదు, జస్ట్ మనకు ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఒకసారి కంప్లీట్గా కమ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. మీరు డ్రెస్సింగ్ టేబుల్ యొక్క లోపల సైడ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు. కంప్లీట్గా స్టోరేజ్ చాలా స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేసాము. దీంట్లో మనకు కాస్ట్యూమ్ రిలేటెడ్ ఐటమ్స్ లేదా మనకు స్టోరేజ్ గురించి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనం దీన్ని. అదేవిధంగా ఇక్కడ ఒక బ్యాంగిల్స్ అనేది హ్యాంగ్ చేసుకోవడం కోసం ఒక 2 బ్యాంగిల్ రాడ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ లోపల సైడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారికి డోర్కి ఒకసారికి డ్రెస్సింగ్ టేబుల్ యొక్క డోర్కి ఒకసారి మనం ఏం చేసామంటే హ్యాండిల్ ఇవ్వలేదండి, హ్యాండిల్లెస్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇది ఒకసారి కంప్లీట్గా జస్ట్ పుష్ టు ఓపెన్ అండి మనకి. జస్ట్ ఇది ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు మనము. అండ్ అదేవిధంగా కింద ఒకసారికి ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి స్టోరేజ్ పర్పస్ ఇక్కడ. ఈ విధంగా ఒక 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇది ఒకసారి వుడ్ కలర్తో హైలైట్ చేసామండి ఓపెన్ సెల్ఫ్స్ అనేది. ఇది ఒకసారి కంప్లీట్గా మనం ఏం చేసామంటే బుక్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం కానీ డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం అనేది ప్లాంట్స్ కానీ అటువంటివి పెట్టుకోవడం కోసం మనం ఈ విధంగా ఓపెన్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. దీంట్లో ఒకసారికి ఒక 2 స్పాట్ లైట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి, ప్రతి బాక్స్లో ఇచ్చాము మనము. అండ్ అదేవిధంగా కింద చూసిన స్టోరేజ్ అనేది రెగ్యులర్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి లోపల సైడ్ మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా మనం పైన చూసినట్లయితే లాఫ్ట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనము. కంప్లీట్గా ఒకసారికి లోపల సైడ్ ఎంటీ ఉంటుంది మనకు. మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా కంప్లీట్గా లాఫ్ట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనము. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా కంప్లీట్గా బ్రాస్ కలర్లో తీసుకున్నామండి ఇక్కడ మనము. ఇటు గోల్డ్ కలర్ టీ పట్టి ఇచ్చాం కదా, దానికి మ్యాచింగ్ వచ్చే విధంగా బ్రాస్ కలర్లో తీసుకున్నాం ఇక్కడ. హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం లుక్ కనిపించిందండి మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా మనం ఒక టీవీ క్యాబినెట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు సింపుల్గా ఒక టీవీ క్యాబినెట్ అనేది చేయడం జరిగిందండి మనకి. ఇక్కడ ఒక 32 ఇంచెస్ వరకు పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ ఏం చేసామంటే కంప్లీట్గా కింద ఒకసారి ఒక 2 డ్రావర్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనము. అండ్ మిడిల్లో ఒకసారికి ప్యానలింగ్ అనేది చేయడం జరిగిందండి ఈ విధంగా. అండ్ ఈ ప్యానలింగ్ హైలైటర్ కోసం గోల్డ్ టీ పట్టిస్తే ఈ విధంగా అనేది డిజైన్ అనేది రన్ చేయడం జరిగింది మనం ఇక్కడ. అటు పైన సరికి ఒక లెడ్జ్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ మనము. ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం అనేది ఒక లెడ్జ్ అనేది ఇచ్చాము మనం ఇక్కడ. అండ్ ఈ లెడ్జ్ కింద కూడా మనం ఏం చేసామంటే ఒక 2 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. ఇది కూడా సింపుల్ అండ్ క్యూట్గా చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఈ టీవీ యూనిట్ ఈ రూమ్కి ఒకసారికి మనకు. అండ్ అదేవిధంగా మనము ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే ఫాల్ సీలింగ్ ఒకసారి కంప్లీట్గా మనము ప్లేన్ సీలింగ్ తీసుకున్నామండి ఇక్కడ.
అండ్ అదేవిధంగా మనం ఒక సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా చేసాము ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఒకసారికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఒకసారికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఇది బెడ్ ఫేసింగ్ వస్తుందండి. మనకు బెడ్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక బుక్ స్టోరేజ్ అనేది ఒకటి ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ. అండ్ ఒక సిట్అవుట్ ఇచ్చాము. అండ్ అదేవిధంగా ఒక వర్క్ స్టేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మనకు బెడ్ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము ఈ విధంగా. అండ్ ఒక వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా మనము. ఫస్ట్ ఒకసారికి మనము సిట్అవుట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇటు సైడ్ ఒకసారికి బెడ్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఒకసారికి ఏం చేసామంటే మనం కంప్లీట్గా స్టోరేజ్ అనేది క్లోజ్డ్ స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మనము బుక్ స్టోరేజ్ గురించి అనేది ఇచ్చాము మనం కంప్లీట్గా ఇక్కడ మనము. అండ్ ఇక్కడ ఒకసారికి కంప్లీట్గా ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. మీరు ఒకసారికి బుక్స్ పెట్టుకోవడానికి కానీ లేకుంటే ఏదైనా ప్లాంట్స్ కానీ అటువంటిది ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అనేది ఫోటో ఫ్రేమ్స్ కానీ దాని పర్పస్లో మనం ఓపెన్ సెల్ఫ్స్ అనేది ప్లాన్ చేసామండి. ఇక్కడ స్టోరేజ్లో మీరు చూసినట్టు కంప్లీట్గా లోపల సైడ్ ఒకసారి కంప్లీట్గా మనకు స్పాట్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనము ఏదైనా లోపల సైడ్ ఏదైనా పెట్టినప్పుడు మనకు కొంచెం హైలైటెడ్గా ఉండడం కోసం ఇటువంటి స్పాట్ లైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఒక సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. దీనిపైన కుషన్ కూడా వేసుకుంటాం మనము. అండ్ కుషన్ కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది దీనిపైన. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టు సిట్అవుట్ కింద కూడా స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా మనకు స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ వర్క్ స్టేషన్ గురించి చూసినట్టయితే వర్క్ స్టేషన్ ఒకసారి కింద ఒక పర్సన్ అనేది ఈజీగా వర్క్ చేసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్లో. ఒకసారికి కింద ఒకసారికి మనం ఏం చేసిందో ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా మనము. అండ్ పైన ఒకసారికి మనం ఏం చేసామంటే క్లోజ్డ్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి, బుక్ స్టోరేజ్ ఒకటి పైన. అంటే కింద ఒకసారికి ఒక ఓపెన్ సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఏదైనా బుక్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్కి ఏదైనా పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి ఓపెన్గా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల సైడ్ కూడా మనం ఏం చేసామంటే కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి కొంచెం గ్రాండ్ లుక్ ఉండడం కోసం మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి మిడిల్లో ఒకసారి మనం ఏం చేసామంటే ఒక విండో ఉందండి. ఈ విండోకి ఒకసారి మనం ఏం చేసామంటే క్లోజ్ చేస్తూ ఒక బ్లైండ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా ఒక రోలింగ్ బ్లైండ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము. ఈ బ్లైండ్స్ ఒకసారికి చాలా సింపుల్గా తీసుకున్నామండి కంప్లీట్గా. ఒకసారికి గ్రాండ్ లుక్ ఉంది మనకి ఇక్కడ. జస్ట్ బ్లూ అండ్ వైట్ థీమ్లో తీసుకున్నాము కంప్లీట్గా ఈ బ్లైండ్ కూడా మనము. అండ్ ఇక్కడ ఒకసారికి అండ్ అదేవిధంగా మనం ఒకసారికి వార్డ్రోబ్ చూసినట్లయితే వార్డ్రోబ్ అనేది ఈ విధంగా వార్డ్రోబ్ ఒకసారి కంప్లీట్గా 3 కలర్స్ థీమ్ తీసుకున్నామండి మనము. ఒకటి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ థీమ్లో ఈ 3 కలర్ కాంబినేషన్లో మనము ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ. ఒకసారి మనము ఈ వార్డ్రోబ్ యొక్క ఇన్సైడ్ ఒకసారి చూసినట్లయితే మనము లోపల సైడ్ స్టోరేజ్ ఒకసారికి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము. సెల్ఫ్స్ ఒకసారికి కంప్లీట్గా కింద ఒకసారికి ఒక మొబైల్ సెల్ఫ్ ఇచ్చాము. అండ్ పైన ఒకసారికి కంప్లీట్గా ఒక ఫిక్స్డ్ సెల్ఫ్ ఇచ్చామండి మధ్యలో. అండ్ లెఫ్ట్ రైట్ ఒకసారికి స్టోరేజ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి ఇన్సైడ్ ఒకసారికి మనము కంప్లీట్గా. అండ్ అదేవిధంగా ఒకసారికి వార్డ్రోబ్ యొక్క సైడ్ రైట్ సైడ్లో చూసినట్లయితే రైట్ సైడ్లో కూడా స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా మనము. కింద ఒకసారికి ఒక మొబైల్ సెల్ఫ్ ఇచ్చాము. అండ్ లోపల సైడ్ ఇక్కడ ఒకసారికి మిడిల్లో ఒకసారికి కంప్లీట్గా ఈ విధంగా 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము. అండ్ ఒక సైడ్ ఒకసారి కంప్లీట్గా మనం లెఫ్ట్ సైడ్ ఒకసారికి ఒక హ్యాంగర్ ఇచ్చామండి బ్రేజర్స్ కానీ ఇలా ఏదైనా హ్యాంగింగ్ గురించి. అంటే ఒక సైడ్ ఒకసారికి స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేసామండి మనము. ఇక్కడ ఈ వార్డ్రోబ్లో ఒకసారికి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనం ఈ ప్రాజెక్ట్లో ఒకసారికి. కంప్లీట్గా మనం ఇక్కడ ఒకసారి కంప్లీట్గా ఎక్కువ సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ హార్డ్వేర్ ఒకసారికి. అండ్ అదేవిధంగా డిజైన్ గురించి చూసినట్లయితే డిజైన్ ఒకసారికి సింపుల్ అండ్ చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి మనకి ఇక్కడ. చూడడానికి సింపుల్గా అనిపించింది, చూడడానికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది మనకి ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనము. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ ఒకసారికి పింక్ అండ్ బ్లూ అండ్ వైట్ థీమ్లో ఈ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి మనము. అండ్ అదేవిధంగా లాఫ్ట్ చూసినట్లయితే లాఫ్ట్ ఒకసారికి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి. పైన ఒకసారికి ఇక్కడ కంప్లీట్గా ఒకసారికి ఇట్లా ఓపెన్ అనేది ఇచ్చాము లోపల సైడ్ అంతా కూడా మనం ఇక్కడ.
అదేవిధంగా ఒకసారి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఒకసారి ఇది వచ్చేసరికి మనము థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. మనకి గెస్ట్ బెడ్రూమ్లో మనం ఏం చేసామంటే ఒక వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి మనకు బెడ్ యొక్క రైట్ సైడ్లో ఒకసారికి మనం ఏంటంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మనకు బెడ్ యొక్క ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది మనకు బెడ్ యొక్క సైడ్ టేబుల్ లాగా కూడా యూజ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. ఇక్కడ బెడ్ పొజిషన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మనకు. ఈ బెడ్ యొక్క లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వార్డ్రోబ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. 2 కలర్ కాంబినేషన్ థీమ్ తీసుకున్నామండి. ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాము అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి మనము. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హై గ్లోజీ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది ఎక్కువ కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనము. అండ్ అదేవిధంగా మన వార్డ్రోబ్ యొక్క ఇన్సైడ్ చూసినట్లయితే కంప్లీట్గా ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ. కంప్లీట్గా ఓపెన్ సెల్ఫ్స్ వచ్చేసరికి స్టోరేజ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనము. ఇవి కంప్లీట్గా మనకు మూవబుల్ సెల్ఫ్స్ అండి. మనకు ఒకవేళ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు ఈ సెల్ఫ్స్ అనేది మనము కంప్లీట్గా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ కూడా కంప్లీట్గా ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు. లోపల సైడ్ వచ్చేసరికి కింద వచ్చేసరికి ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఒక 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. ఈ విధంగా ఇచ్చామండి 2 డ్రావర్స్. అండ్ పైన వచ్చేసరికి ఒక 2 సెల్ఫ్స్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. అండ్ వార్డ్రోబ్ యొక్క డిజైన్ కూడా కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా హ్యాండిల్స్ కూడా చూసినట్టయితే కంప్లీట్గా బ్లాక్ కలర్ తీసుకున్నామండి మనం ఇక్కడ. బ్లాక్ కలర్ ప్రీమియంలో తీసుకున్నాం కంప్లీట్గా. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఈ హ్యాండిల్స్ మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా మనం పైన లాఫ్ట్ కూడా చూసినట్లయితే ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి లాఫ్ట్ మనము. అండ్ అదేవిధంగా మనం ఒకసారి మనకు బెడ్ యొక్క రైట్ సైడ్లో చూసినట్టయితే డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి ఇచ్చామండి మనం సింపుల్గా ఇక్కడ. ఇక్కడ ఒకసారికి ఏం చేసామంటే కింద ఒకసారికి ఒక డ్రావర్ అనేది ఇచ్చామండి మనకి ఇక్కడ. ఒక పర్సన్ యూజ్ చేసుకునే విధంగా. అండ్ పైన ఒకసారికి ఒక ప్యానలింగ్ చేసి ఒక మిర్రర్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ.